హలో గైస్, నమస్తే. లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఇస్ ఎ బిజార్, ట్రూలీ వాట్ ద ఎఫ్ బుర్రబాడ్ సినిమా. ఇట్స్ ఎ క్రేజీ ఫిల్మ్. ఐ మీన్ దిస్ ఈస్ సో క్రేజీ. అండ్ అది మంచి విషయం కావచ్చు, చెడ్డ విషయం కావచ్చు. అంటే ఈ మూవీని మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటది. బట్ నాకైతే పర్సనలీ బిల్లా భిక్షపతి మూమెంటే సినిమా చూస్తున్నంత సేపు. మజా అంటే మజా వచ్చింది నాకు. మీకు ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. అండ్ ట్రస్ట్ మీ, యుల్ హ్యావ్ ఎ బ్లాస్ట్. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే ఇది కథ, డైలాగు అలాంటి సినిమా కాదు. ఇది ఒక బుర్రపాడు ఐడియాల మూవీ. అంటే ఒక్కొక్క ఐడియా ఒక్కొక్క ఆనిముత్యం అనమాట. అంటే మనకు అర్థం కూడా కాదు, అరే లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని. అండ్ వెళ్తున్న కొద్ది క్రేజీనెస్ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గే సవాలే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది చెప్పితే అర్థమయ్యే స్టఫ్ కాదు. మీ అంతటా మీరే చూడాలి అండ్ ఈ మ్యాడ్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే అట్లా అనేదేదో స్టంట్ మూవీ అంటలే నేను. మేకర్స్ ఈ మూవీని చాలా ఎర్నెస్ట్ గా తీసిండ్రు. వాళ్ళు ఒక కథ చెప్తాము, ఒక ఇమోషన్ ని కన్వే చేస్తాము అనేది తీసిండ్రు. బట్ అదంతా ఎంత ఫిల్టర్లెస్ ఉంటదంటే ప్రాబబ్లీ మనం ఎక్కడ చూసుండం ఇలాంటి ఐడియాస్. అంటే తెలుగు సినిమాలో ఇది ఒక రకమైన విప్లవం అని చెప్పాలి. అండ్ అందులోనూ ఇది ఒక దిల్ రాజు గారి ప్రొడక్షన్ సినిమా అవ్వడం ఇంకా ఆశ్చర్యకరం. ఎందుకంటే మనకు తెలుసు ఆయన సినిమాలు గ్రౌండెడ్ గా ఒక తెలుగు సినిమా మోల్డ్ లోనే ఉంటాయి. బట్ దిస్ మూవీ బ్రేక్స్ ఎవ్రీ రూల్. అండ్ నా ప్రకారం అది చాలా చాలా గొప్ప విషయం. రిజల్ట్ క్రేజీ రావచ్చు, బట్ అటెంప్ట్ ని మనం అప్రిషియేట్ చేయాలి. మీరేమన్నా అనుకోండి, కానీ పక్కా చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఈ మూవీ హార్ట్ ని, ఎసెన్స్ ని నిజంగా అర్థం చేసుకున్నది కీరవాణి గారు ఒక్కరే. పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చిర్రు. పాటలు గాని, స్కోర్ గాని ఈ మూవీ మ్యాడ్నెస్ కి కరెక్ట్ గా సర్వ్ చేస్తాయి. మనకు అర్థమైతా ఉంటది దట్ కీరవాణి గారు హ్యాడ్ ఫన్ వైల్ కంపోజింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మనకు కూడా చాలా ఫన్ ఉంటుంది చూసినంత సేపు. పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కొన్ని పంచిన్ షాట్లు అవి వస్తా ఉంటాయి, దే ఆర్ వెరీ కూల్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్ ఆశీష్ వాస్ డీసెంట్. ఆఫ్ కోర్స్ ఇంప్రూవ్మెంట్ కి కొంచెం స్కోప్ ఉంది, బట్ ఓకే. బట్ అనుకున్నట్టుగానే వైష్ణవి చైతన్య గారు అద్భుతంగా చేసిండ్రు. కొన్ని సీన్స్ లలో అయితే బ్రిలియంట్ అసలు. ఐ మీన్ ఎక్సెప్షనల్ యాక్టింగ్. సిమ్రన్ చౌదరి గారి రోల్ ఉంటది ఈ మూవీలో. ఐ మీన్ తెలుగు సినిమా హిస్టరీలో నిలిచిపోయే రోల్ అది. చూడండి మూవీ, మీకే అర్థమవుద్ది. అండ్ ఈ మూవీ చూసినాక నాకేమనిపిస్తుందంటే మేకర్స్ ఈ మూవీని సరైన డైరెక్షన్ లో మార్కెటింగ్ చేయలేదు అని. ఎందుకంటే ట్రైలర్ లో, ప్రమోషనల్ వీడియోస్ లో ఈ క్రేజీనెస్ ని కంటైన్ చేసి పెట్టిర్రు. ఆ యాంగిల్ లో మార్కెటింగ్ చేస్తుంటే పేలేదు మూవీ. బట్ ఎనీవే, ఇప్పటికి లేట్ అయిందేం లేదు. అసలు సినిమాలే లేక థియేటర్లు క్లోజ్ అయినాయి. అలాంటి ఎడారి టైంలో వచ్చింది లవ్ మీ. సో కళ్ళు మూసుకొని టికెట్లు బుక్ చేసుకోండి. మజా రాకపోతే నన్ను వచ్చి అడగండి. అండ్ నేను ఇదేదో హైప్ కోసం కథలు పడ్డానికి చెప్పట్లేదు. ఐ జెన్యున్లీ హ్యాడ్ ఎ బ్లాస్ట్ వైల్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఈ మూవీ క్రేజీనెస్ వాజ్ రియలీ ఎండియరింగ్. అట్లాని మూవీ మంచిగా ఉందని నేనేం అంటలేను, కానీ మజా వస్తుంది. సో చూడండి. జై హింద్.